అందమైన అడవిలో చెట్లు ఆకాశాన్ని తాకుతున్నాయి. పక్షులు మధురంగా పాటలు పాడుతున్నాయి. చిన్న చిన్న జంతువులు ఆనందంగా తిరుగుతున్నాయి. అదే అడవిలో ముగ్గురు మంచి స్నేహితులు ఉండేవాళ్ళు. జింక చిక్కు, కోతి సోము, పులి శూర. చిక్కు బాగా తెలివైన జింక. చాలా వేగంగా పరిగెత్తగలడు. సోము ఎప్పుడూ ఉల్లాసంగా ఎక్కడ పడితే అక్కడ ఎగిరి గెంతులేసేవాడు. శూర ధైర్యవంతమైన పులి. తన మిత్రులను ఎప్పుడూ కాపాడతాడు. ప్రశాంతమైన ఒకరోజు అడవిలో ఒక పెద్ద ప్రమాదం వచ్చి పడింది. ఒక పెద్ద పైథాన్ పేరు గజపతి అక్కడికి వచ్చాడు. అతను చాలా మోసపూరితమైన పాము. ముందు స్నేహంగా ఉంటాడు, తర్వాత తన బలమైన కోరలతో చుట్టేస్తాడు. చిన్న జంతువులందరూ భయపడడం మొదలుపెట్టారు. ఈ విషయాన్ని మన ముగ్గురు స్నేహితులు కూడా తెలుసుకుంటారు. వాళ్ళు ఏదొక మార్గాన్ని ఆలోచించాలని అనుకుంటారు. వెంటనే చిక్కుకు ఒక మంచి ఉపాయం తడుతుంది. మరుసటి రోజు శూర అడవిలో తప్పుదారులు వేయడం మొదలు పెడతాడు. సోము జాగ్రత్తగా గజపతిని ఆకర్షించాలి. చివరికి చిక్కు అతని గుంతలో పడవేయాలి. గజపతి తన మొహాన్ని పైకెత్తి చిక్కు వెనకే పరిగెడతాడు. కానీ అతనికి తెలియకుండానే గుంతలో జారి పడతాడు. దానితో చనిపోతాడు. ఆ రోజు నుండి ఆ అడవి మళ్ళీ ప్రశాంతంగా మారింది. జంతువులందరూ సంతోషంగా ఉండడం మొదలు పెడతారు. ఇలా ముగిసింది ఈ స్నేహం, తెలివితేటలు, ధైర్యం నిండిన కథ.